నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిన్, నేను అనుశ్రీ. డీటెయిల్స్ లోకి వెళ్దాం. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అధినేతకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ కి వెళ్లారు వైఎస్ జగన్. బాధితులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. అన్ని విధాలా అండగా ఉంటామని బాధితులకు భరోసానిచ్చారు వైఎస్ జగన్. నవాబుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణపై టీడీపీ నేతలు దాడులు చేశారు. ముగ్గురుపై కర్రలు, ఇనుప రాడ్లతో తెగబడ్డారు. విచక్షణ రహితంగా కొట్టారు. అయితే ఆ ముగ్గురు చనిపోయారనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన ఊపిరితో ఉన్న బాధితులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని పరామర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు వైఎస్ జగన్. దాడులు, హత్యలతో చంద్రబాబు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. 2 నెలల్లోనే చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. పాలనపై దృష్టి పెట్టండని, దాడులను ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పుడు సంప్రదాయాలను ఆపాలని, లేకపోతే రేపు తాము ఆగమన్నా కూడా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదని చంద్రబాబుని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కిరాతకాలు, ఈ దారుణాలు వాళ్ళ ప్రజలేమన్నా భయపడతారనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని కూడా దారితీస్తాయి. మామూలుగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. చదువులను నిర్వీర్యం చేస్తూ, హాస్పిటల్ని నిర్వీర్యం చేస్తూ, చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని, ఏ ఒక్కరు కూడా రోడ్లెక్కకూడదు అని ఈ మాదిరిగా భయాందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడితే ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు, మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తూ ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తూ ఉన్నారు ఈరోజు. దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో. శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను. ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి, దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అగాత్యం, జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది. ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు గడపలు కూడా గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు, ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం. గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విన్నపిస్తూ ఉన్నాం. ఇప్పటికే
ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు, చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి, చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి, ఇష్టం వచ్చినట్టుగా రౌడీజం పెరిగిపోయింది. ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు భారీగా తరలి వచ్చారు నేతలు, కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ గేటు వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కొత్తగా మీడియా సెల్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా త్వరలోనే క్యాంప్ ఆఫీస్కు తరలించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్, మీడియా గదులను శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు ప్రారంభించారు. పేదల పక్షాన హక్కుల్ని పరిరక్షించడం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడటానికి, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి, వాళ్ళ కోసం ఎంతవరకైనా కూడా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా నిజం వైపు నిలబడాలని, మీరందరూ కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించే ప్రక్రియలో అందరూ కూడా మీ అందరి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని చాలాసార్లు కోరారని, పార్లమెంట్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, విశాఖలో రైల్వే జోన్ నిర్మాణం చేపట్టాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు అవినాష్ రెడ్డి. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు requested Honorable Prime Minister several times to grant special category status to Andhra Pradesh as promised in this house, sir, by the then Prime Minister Sri Manmohan Singh ji. We strongly urge the government to grant special category status for Andhra Pradesh and fulfill the promise made in this house, sir. Sir, in AP Reorganization Act, establishment of steel plant at Kadapa was promised to us, sir. We strongly urge the government to establish steel plant at Kadapa, sir. Sir, in the same AP Reorganization Act, railway zone at Vizag was assured to us, sir. We urge the government to implement its promise, sir. Sir, more importantly, we request the government to withdraw its plan to privatize Vizag steel plant, sir. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఎంపికపై తర్జనా భర్జనా పడుతున్నారు కూటమి నేతలు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో పోటీకి కూటమి నేతలు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. తగిన బలం లేకపోవడంతో పోటీకి వారు ఆసక్తిని చూపటం లేదు. షెడ్యూల్కు ముందు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జీ అని ప్రచారం చేశారు. అయితే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపట్లేదు. ఇప్పటికే 2 సార్లు జరిగిన కూటమి నేతల సమావేశంలో కూడా అభ్యర్థి ఎంపికపై స్పష్టత రాలేదు. కొత్త అభ్యర్థి కోసం కూటమి నేతలు వెతుకుతున్నట్టు సమాచారం. అయితే కూటమి అభ్యర్థి ఫైనల్ కాకపోవడంతో ఎల్లో మీడియాకు రకరకాల లీకులు ఇస్తున్నారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నుండి 60 మంది సభ్యులు తమతో టచ్లో ఉన్నారని, ఎల్లో మీడియాలో రాతలు రాయిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. రేసులో లేని అభ్యర్థులను తీసుకొచ్చి పోటీ ఎక్కువగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 600 మందికి పైగా సభ్యుల బలం ఉందని, టీడీపీకి కేవలం 200 మంది సభ్యుల మద్దతే ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రెండు పార్టీల మధ్య 400కు పైగా తేడా ఉన్నప్పటికీ ఓట్లు కొని గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు బొత్స. నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి ధర్మశ్రీ, ఉమాశంకర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఏదో అధికార దర్పంతో ఇవాళ వచ్చి అపస్పాలు చేయడానికి వాళ్ళ ఎన్నికల్లో ఒకళ్ళు పోటీ చేస్తారు. ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యం 600, 200 ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఇదేం ధర్మం అయింది? నిజంగా నాయకత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అనుకున్న తత్వమైంది. ఏ రకంగా అంటే ఏదో ప్రలోభ పెట్టాలి, ఏదో మాయ చేయాలి, ఏదో జులుం చేయాలి, ఏదో ఒక రకంగా అడ్డదారి తొక్కాలి అనే కదా. అది ఎందుకు చేస్తాం? ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలను తిప్పికొడతామన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 80% ఓటింగ్ ఉందని చెప్పారు. తమకు మెజారిటీ ఉన్నా కూటమి అభ్యర్థిని నిలబెడుతున్నారంటే ఏ స్థాయి రాజకీయాలు చేస్తుందో అర్థమవుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని చెప్పారు. స్టాండింగ్ కమిటీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్సీపీదేనని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబలపై గెలిచిన కార్పొరేటర్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను తప్పకుండా గెలిపిస్తారని, ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అధికారం ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ప్రజల్లో మనకుండే, పార్టీకి ఉండే దీన్ని చూసుకొని మనం ముందుకు పోవాలి అని చెప్పడం జరిగింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవర్ యాక్షన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల కోసం రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను పగలగొట్టారు. తానే స్వయంగా ధ్వంసం చేశారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. అయితే ఎమ్మెల్యే హోదాలు ఉండి ఇదేం పనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలు ఉండకూడదన్న సీఎం చంద్రబాబు ఆలోచన ఏమాత్రం సరికాదన్నారు మాజీ మంత్రి మేగురు నాగార్జున. పేదల కోసం వైఎస్ జగన్ ఇచ్చిన పట్టాలను రద్దు చేయడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో దాడులు పెట్టరేగిపోతూ ఉన్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదని, కూటమి సర్కార్ అరాచకాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందని తేల్చి చెప్పారు నాగార్జున. రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళను కూడా ఉండాలనే ఆలోచన ఆయనకుందా? పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను తీసుకోవటం ఏంటి? అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది. ఆ కోణంలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లాగండి? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి తేడా 2 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ప్రజానీకం గమనిస్తున్నారు. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు, ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు పాలనలో దాడులు, హత్యలు తప్ప ప్రజలకు మంచి జరగడం లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారిందన్నారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పాడు, సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్కు పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా దీంట్లో పురోగతి సాధిస్తారు. టీటీడీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనం టికెట్లు అమ్ముతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ భరత్. తిరుమల టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు వేస్తానన్నారు. చంద్రబాబుపై పోటీ చేశారనే కక్షతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు భరత్. గుంటూరు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడుకి సంబంధించిన వారి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు, ఆయన కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరూ లేరు. ఆ భగవంతుడు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను గాని నా కుటుంబం గాని లేదు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అమలు చేయడం వంటి అంశాలపై వైస్ ఛాన్సలర్లకు తగు సూచనలు జారీ చేయాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించారు. అలాగే మొక్కలకు సరైన సంరక్షణ, జియో ట్యాగింగ్ సహాయంతో వాటి ఎదుగుదలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మోటార్ ఆన్ చేసి పంప్ నుండి సాగునీరు విడుదల చేశారు ఎమ్మెల్యే విజయుడు. దీంతో ఆయన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ తుమ్మిళ్ల డెలివరీ పాయింట్ దగ్గరే ధర్నా కూర్చున్నారు ఆయన. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని శాంతినగర్ పిఎస్ కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. సీసీ కెమెరాలు రికార్డైన ఈ దృశ్యాలు చూస్తుంటే రెప్పపాటులో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అర్థమైంది. బస్ చివరి భాగంలో లారీ ముందు భాగం తగలడంతో బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోతే బస్సులోని ప్రయాణికులకు పెద్ద ప్రమాదమే జరుగుండేది. రహదారిపై వేగంగా వెళుతూ ఉన్న వాహనాలను గమనించకుండా ఆర్టీసీ డ్రైవర్ ప్రమాదకరంగా బస్సును నడపడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండి మండలం నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ మణికంఠ హిల్స్ లో స్కూల్ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పయనీర్ కాన్సెప్ట్ హై స్కూల్ వద్ద బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వంపుగా ఉన్న ప్రాంతంలో బస్సు నిలిపి ఉంచాడు. స్కూల్ అయిపోగానే చిన్నారులు బస్సు ఎక్కగా ఒక్కసారిగా బస్సు వంపులోకి వెళ్లిపోయింది. కార్, విద్యుత్ స్తంభాలను ఈ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ఉన్న చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరగడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ వద్ద అద్భుత జల దృశ్యం ఆవిష్కృతమైంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. క్రస్ట్ గేట్స్ మీద నుంచి అలలు దిగువకు దూకుతూ తెల్లని నురగలతో అందాలను ఆరబోస్తోంది. ఈ సుందర జల దృశ్యం చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కృష్ణమ్మ అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. నాగార్జున సాగర్ కు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో 20 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3.54 లక్షల క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాలతో ఆరంభమైన సూచీలు సాయంత్రానికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు అనిశ్చితికరంగా ఉండటంతో మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో సెన్సెక్స్, నిఫ్టీలకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 78,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 63 పాయింట్ల నష్టంతో 23,992 వద్ద స్థిరపడింది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో మెరిసిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్యారిస్ లో కూడా దుమ్ము రేపుతున్నాడు. జావెలిన్ త్రోలో వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. క్వాలిఫైయింగ్ రౌండ్ లో నీరజ్ ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరి మొదటి ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. చోప్రాకు కెరీర్లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో అదరగొడుతోంది. 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ లో వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ యుక్రెయిన్ కు చెందిన స్టార్ ఒక్సానా లివాస్ ను మట్టి కరిపించింది. ఆరంభం నుంచి ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరి నిమిషంలో ఒక్సానాపై పై చేయి సాధించి 7-5 తేడాతో గెలిచింది. సగర్వంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.